రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 సీజన్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలబోతుంది. రాత్రి 7:30 అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్లో పోటీ పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. కాసేపటి క్రితం నుంచి ఇక చిరుజల్లు పడుతూ ఉన్నాయి. దీంతో అలర్ట్ అయినటువంటి నరేంద్ర మోదీ స్టేడియం అధికారులు గ్రౌండ్ బాయ్స్తో పాటుగా కవర్స్ వేయిస్తున్నారు. చిరుజల్లులు కాస్త భారీ వర్షంగా మారితే ప్రమాదమని కూడా గ్రౌండ్ బాయ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వెంటనే స్టేడియం మొత్తం కవర్స్తో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక ఐపీఎల్ 2025 ఫైనల్కు సంబంధించి కౌంట్ డౌన్ దగ్గర పడింది. దాదాపుగా ఒక 1 అవర్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అహ్మదాబాద్లోని కేంద్ర నరేంద్ర మోదీ స్టేడియంలో మరి కాసేపట్లో క్లోజింగ్ నెరమణి అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వేడుకలు జరగనున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చాలా కీలకంగా వర్షం అంతరాయం కలిగించింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా త్రివిధ దళాలకు బీసీసీఐ ట్రిబ్యూట్ ఇవ్వబోతుంది. ఇక్కడే ఫైనల్ మ్యాచ్లో సింగర్ శంకర్ మహాదేవన్ తదితరులు ప్రదర్శనలు ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. కాకపోతే వర్షం అక్కడ పడుతున్న నేపథ్యంలో చాలా కీలకంగా మ్యాచ్ మారే అవకాశం ఉంది. 2 గంటలు పొడిగించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే రేపటికి ఫైనల్కి సంబంధించినటువంటి రేపు కూడా మ్యాచ్కి రిజర్వ్లో ఉండబోతుంది. రేపు రిజర్వ్ డేగా ఉండబోతుంది. ఆ రిజర్వ్ డే టైం అయిపోయిన తర్వాత ఒక 2 గంటల పాటు వేచి చూసే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కూడా క్యాన్సిల్ అయితే ఇప్పుడున్నటువంటి పాయింట్ల పట్టికలో లేకపోతే మ్యాచ్ 2 సరిపోల్చినప్పుడు ఖచ్చితంగా పంజాబ్ అక్కడ కింగ్స్ గెలవబోతుంది. సో ఆ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ 2 జట్లు చూసుకుంటే ఆర్సీబీకి సంబంధించి కోహ్లీ, అలాగే సాల్టు, పటీదార్, మయాంక్, లివింగ్స్టోన్, జితేష్, షెపర్డ్, కృణాల్, భువి, యశ్దయాల్, హేజిల్వుడ్ వీళ్ళు ప్రధానంగా టీం ప్రకటించారు. సో అక్కడ సాల్ట్ ఉండరు అనుకున్నారు, కానీ సాల్ట్ మళ్ళీ జట్టులోకి వచ్చారు. అక్కడ బేబీ పుట్టబోతున్నారు తన గర్ల్ ఫ్రెండ్కి అని చెప్పడం, తను వెళ్ళటం ఈరోజు స్టేడియంకి చేరుకున్నట్లు కూడా అక్కడ ప్రకటించారు ఐపీఎల్ టీం. అండ్ ప్రధానంగా పంజాబ్కు సంబంధించి ప్రియాంష్, అలాగే సో ప్రభ్సిమ్రాన్, శ్రేష్, ఇంగ్లీష్, వధేరా, శశాంక్, స్టోయినిష్, ఒమర్ జాయ్, వైశాఖ్, జేమిన్సన్, హర్షదీప్ వీళ్ళు టీమ్గా ప్రకటించారు. అండ్ చాలా వరకు ఎవరుంటారు బ్యాటింగ్ లైనప్ చాలా కీలకం కాబోతుంది అన్నటువంటి నేపథ్యంలో సో మళ్ళీ ఆర్సీబీకి సాల్ట్ రావటం ఒక కొత్త ఉత్సాహం. ఎందుకంటే తన మెరుపులు ఇన్నింగ్స్తో మొదలు పెడుతూ ఉంటాడు కాబట్టి, సో కీలకం కాబట్టి క్రికెట్ విశ్లేషకులు వెబ్సైట్ల అంచనా ప్రకారం ఇలా టీం అయితే ప్రస్తుతానికి ఉంది. సో ఎవరెవరు ఉంటారు ఇంకా క్లియర్ కట్గా రావాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం. ప్రేక్షకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. చాలా కీలకంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత ట్రిబ్యూట్ ఇచ్చేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు జరిగాయి 6 నుంచి 7 గంటల వరకు. సో ఇక్కడ చూస్తున్నాం వర్షం పడుతుంది. క్లియర్ కట్గా అక్కడ కవర్లతో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మ్యాచ్ మొదలు కాబోతుందా లేదా, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రేపటి వరకు వేచి ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఐపీఎల్కి సంబంధించి 18th సీజన్ చాలా కీలకం. ఎందుకంటే 2 జట్లు కూడా ఫైనల్ ఇంతవరకు టైటిల్ గెలవలేదు కాబట్టి చాలా కీలకం కాబోతున్నాయి. సో 2 జట్లు ఎవరి అంచనాల్లో ఎవరి క్రియేషన్స్లో వాళ్ళు ఉన్నారు. అండ్ రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. మనకి ఫిలిం అనలిస్ట్ మనకి సత్యనారాయణ మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ. ఎస్,
ఇందాక మనం మాట్లాడుకున్నాం మ్యాచ్కు సంబంధించి రెండు జట్లు బలాబలాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా కీలకం, ఎందుకంటే రెండు టీంలు కూడా ఇటువైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా ఏళ్ళ నుంచి నిరీక్షణ, ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వెళ్ళటం, సో టైటిల్ గెలవడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి రెండు జట్లు కూడా. ఇందాక మనం బలాబలాల గురించి మాట్లాడుకున్నాం, ఎవరు ముందు. సో ఇప్పుడున్న పరిస్థితి వర్షం పడుతుంది అక్కడ, సో ఇలాగే కొనసాగితే కనుక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? రైట్ రాజశేఖర్, అయితే అంటే రీసెంట్ మ్యాచ్ కూడా అంటే ఏదైతే పంజాబ్ కింగ్స్ ముంబై జట్ల మధ్య జరిగినటువంటి ఒక మ్యాచ్ ఏదైతే ఉందో క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. అంటే టాస్ అనేది వర్షం వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇలాగే చిరుజనులు ఆ మ్యాచ్ కి ముందు కురవడం, ఆ తర్వాత వర్షం ఆగిపోవడం, మ్యాచ్ అనేది పూర్తిగా 20 ఓవర్ల పాటు కొనసాగడం అనేది అయితే మనం చూసాం. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం కనుక అక్కడ అంటే వాతావరణ శాఖ నుంచి మనకు సమాచారం ప్రకారం అయితే కాస్త గ్రౌండ్ అయితే పూర్తిగా కవర్లతో అక్కడ కప్పినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అలాగే మరికొద్ది సేపట్లోనే అంటే వర్షం కూడా తగ్గుముఖం పట్టే అంటే చిన్న చిన్న సూచనలు అక్కడ పడుతున్నాయి కాబట్టి పెద్ద వర్షంగా కనుక వస్తే అప్పుడు గ్రౌండ్ ఆడడం ఇదంతా కాస్త టైం తీసుకునేటువంటి ఒక ప్రాసెస్ గా అయితే మనం చూడవచ్చు. కాకపోతే ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ పెద్ద వర్షం వచ్చే అవకాశం ఏమీ లేనట్టుగానే ఏదైతే వాతావరణ శాఖ అందించిన సూచన ప్రకారం పెద్ద అయితే వచ్చేది లేదు. కాబట్టి ఏదో చిన్న జల్లులు కురుస్తున్నాయి. కొద్దిసేపట్లోనే వర్షం పూర్తిగా ఆగిపోయేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే దీని తర్వాత కనుక అంటే ఏదైతే టాస్ అనేటటువంటిది నిర్ణీత సమయం అంటే 7 గంటలకైతే మ్యాచ్ కి సంబంధించి టాస్ వేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఒకవేళ వర్షం కనుక చిరుజల్లు ఆగిపోతే అనుకున్న సమయానికి టాస్ పడి మ్యాచ్ కూడా అనుకున్న సమయానికి ఆరంభం అయ్యేటటువంటి ఒక అవకాశం అయితే కనపడుతుంది. కాస్త వర్షంలో ఏమైనా పెరిగి ఆ తర్వాత టైము అనేటటువంటిది సరైన నిజంగా సరే ఈ రోజు కనుక మీరు అన్నట్లు ఒక ఫస్ట్ ఒకరు బ్యాటింగ్ చేసి ఒక రెండవ బ్యాట్ చేయడానికి ఏమైనా వర్షం అంతరాయం కలిగితే కనుక ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే రేపటి వరకు రిజర్వ్ డేని వినియోగించుకుంటారు, లేకపోతే ఈ రోజే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందా? అది ఎలా నిర్ణయిస్తారు? ఒకవేళ మీరు అన్నట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక 20 ఓవర్స్ జట్టు ఆడిన తర్వాత ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగినప్పుడు మధ్యలో కనుక వర్షం వస్తే డక్వర్త్ లూయిస్ అనేటటువంటి ఒక 5 ఓవర్ల పాటు ఆట సాగిన తర్వాత తిరిగి అంటే ఒక డక్వర్త్ లూయిస్ ప్రకారంగా అంటే అప్పటి వరకు ఆడిన ఓవర్లలో ఆ జట్టు ఎంత స్కోర్ చేసి ఉండాలా, ఎంత స్కోర్ చేసింది, ఎంత ఎక్కువ పరుగులు చేసింది లేదా ఎన్ని తక్కువ పరుగులు చేసింది అనేటటువంటి ఒక నిర్ణయం మీద ఫలితం అయితే ఆధారపడేటటువంటి ఒక అవసరం ఉంటుంది. ఒకవేళ అలా ఏం కాకుండా ఒక ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కు అవకాశమే లేకపోతే అంటే కనీసం ఒక బాల్ కూడా వేసినటువంటి పరిస్థితి సెకండ్ ఇన్నింగ్స్ లో లేకపోయినప్పుడు ఖచ్చితంగా ఆ ఆటను 5 ఓవర్ల పాటు 10 ఓవర్ల పాటు కొనసాగించే అవకాశం ఉంటుంది. కోసం అది కూడా వీలు కాకపోతే ఎక్స్ట్రా టైం అది కూడా వీలు కాకపోతే రేపు రిజల్ట్ మ్యాచ్ ఆడించే అవకాశం ఉంటుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.